ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుడుమకాయ పచ్చడి. ఈ బుడుమకాయ పచ్చడికి ఈ బుడుమకాయని పావు కేజీ ఉంది. ఇది తొక్కు తీసుకొని కావలసిన పదార్థాలు: ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక ఎల్లిగడ్డ, 6 ఉట్టిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఈ బుడమకాయని ఈ విధంగా పొట్టు తీసి అందులో ఉన్న విత్తనాలు తీసేసి ఈ విధంగా కడిగి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. మిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇంగువ 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఇది వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ను మిక్సీలో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా కడిగి వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. వెల్లిపాయలని కూడా పొట్టు తీసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిలో తాలింపు పెట్టుకోవాలి. పచ్చడి రెడీ. బుడుమకాయ పచ్చడి. బుడమకాయ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.